విషయంలో తన భర్తకున్న అపార్థాలన్నీ తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమయాత్ర చేస్తూ ఉంటారు. ఓవైపు మాలిని పరిస్థితి మాత్రం అరవింద్ దూరం కావడంతో చాలా దీనంగా తయారైపోయి ఉంటుంది. మల్లీకేమో భర్త ప్రేమ దక్కితే మాలినికేమో పూర్తిగా భర్తే దూరం అయిపోయాడు. ఇక ఆ విషయాన్ని చూసిన ముసలావిడైతే ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో కనీసం ఉన్నాడా లేదా అని బాధపడుతూ ఉంటారు అని చెప్పడానికని వస్తుంది. ఫోటో చూడగానే అదో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని రాత్రి నేను చూశాను, కొంతమంది దుర్మార్గులు అన్యాయంగా కిరాతకంగా చంపేశారని అయితే చెప్పి అరవింద్కి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఇస్తుంది. అవి చూడగానే ఒక్కసారిగా కుప్పకు వెళ్ళిపోతుంది మాలిని. నేను నమ్మను, నా భర్త ఎక్కడికి పోలేదు, చనిపోలేదు, నేను నమ్మనంటే నమ్మను. అరవింద్ నువ్వు వచ్చేసి అరవింద్ వీళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు అని చెప్పు మామ్, అరవింద్ నాకు కావాలి, అరవింద్ చనిపోలేదు మామ అని అయితే బోరున ఏడుస్తూ ఉంటుంది. నువ్వు నమ్మవని అమ్మ, ఆ అబ్బాయికి సంబంధించిన వస్తువులన్నీ నాకు దొరికినవన్నీ తీసుకొచ్చి లేదండి ఈ వస్తువులు మీకు దొరుకుండొచ్చు కానీ నా అరవింద్ మాత్రం చనిపోలేదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళడు అని అయితే అంటూ ఉంటే కడదాకా ఉంటానని భర్త ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని నువ్వు బాధపడుతున్నావా, కానీ దేవుడు చేసిన ఈ అన్యాయాన్ని ఎవరు పొడుస్తారమ్మా, ఆ దేవుడే నీకు నీ భర్తను దూరం చేసి అన్యాయం చేశాడు, ఆ దుర్మార్గుల రూపంలో నలుగురు రౌడీలు చంపేశారు, అతి కిరాతకంగా చంపేశారని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటుంది. మాలిని అయితే చాలా బాధ అంటే అంత బాధ అనుభవిస్తూ ఉంటుంది అరవింద్ విషయంలో. మరి మొత్తం దీనికి కారణం గౌతమే అని తెలిస్తే మళ్ళీ గౌతమ్ని క్షమిస్తుందా లేదా? అరవింద్ అంటే ఒక రకంగా మళ్ళీ కూడా చాలా అభిమానం కదా.